మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీది ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాల కలయిక ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. మీకు కుటుంబ స్థానంలో రవికుజులు సంచరిస్తున్నందుకు మీ లగ్నరీత్యా లేదా మీ రాశిరీత్యా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఇక్కడ పర్టికులర్గా మీరు వ్యాపార నిర్ణయాలు, వ్యాపారం విషయంలో, జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో, లేదా వ్యాపార విషయంలో పర్టికులర్గా లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లోని చాలా 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 కేర్ తీసుకోండి. ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ అంటే పార్ట్నర్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, అంటే వివాహ సంబంధించిన నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ రెండవది కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో, బికాజ్ ఆఫ్ మీకు 10th హౌస్లో కేతు ఉన్నాడు. ఏదో గాసిప్స్ విని నిజం అనుకొని ఆ కంపెనీ వాళ్ళు తీసేస్తున్నారనుకొని ఆ యొక్క గాసిప్స్ ద్వారా మీకు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంతవరకు మార్పులు చూపిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సంబంధించిన విషయాలు, కుటుంబీకులతో కమ్యూనికేషన్స్ విషయాలు, ఇటువంటి విషయాలు కూడా కొద్దిగా కేర్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ రెండు అగ్నితత్వ గ్రహాలు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో రవిని కుజుని. ఈ గ్రహాల యొక్క సంబంధం ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే మరి జాగ్రత్తలు చెప్పుకున్నాము. మంచి ఏం జరగనుంది, గుర్తింపు అనేటువంటిది వస్తుందండి. లగ్నాధిపతి ఎప్పుడైతే గురువు ఎవరైతే రాస్యాధిపతి ఉన్నారో కేంద్ర స్థానంలో ఉంటూ ఆ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. అది కూడా రవితో కలిసి ఉన్నాడు. అందువల్ల ఏమిటి అంటే మీకు ఎంతో కాలంగా ఒక పని చేస్తున్నాము, గుర్తింపు రావట్లేదు అనుకునేటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే కొంతమంది దైవ సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, జపాలు, హోమాలు, తర్పణాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడున్న కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇది ఖచ్చితంగా స్పిరిచువల్ లైన్లో ఒక అద్భుతాలు కనబడేలా చేస్తుంది. ఎప్పుడైతే రాశి మీద గురువు యొక్క సంచారం ఉంటూ రాస్యాధిపతి ఉన్నటువంటి రాశి అధిపతి కుజుడు కూడా ఎగ్జాల్టెడ్ ఉన్నప్పుడు, మరియు అదేవిధంగా సంతాన అభివృద్ధిని, మీకు గుర్తింపును తీసుకురావడము, మరియు శారీరకమైనటువంటి ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే, హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే క్లియర్ అవ్వడము, ఇమ్యూనిటీ పెరగడము, మీకుగానే కొంత అభివృద్ధి పదం వైపు మీకుగా వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర మరియు జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ, రవి కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగం విషయంలో ఏదైనా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటే కనుక గణపతి ఆలయాలకు వెళ్తూ తర్వాత ఉద్యోగం వెళ్ళండి. అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది, కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. వీటి అంటే మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది
మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలీదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా రాశి ఏదైనా లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.